వరంగల్ జిల్లాకు చెందిన రుద్ర ఫౌండేషన్ నిర్వాహకులు సేవాగుణం చాటుకున్నారు. హన్మకొండ జిల్లా డబ్బాల ప్రాంతంలో పేద ప్రజల కోసం ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేవలం పరీక్షలు నిర్వహించడమే కాకుండా సర్జరీ అవసరమైన 50 మంది సొంత ఖర్చులతో పేరం గోపీకృష్ణ హైదరాబాద్లోని శంకర ఐ హాస్పిటల్కు తరలించి ఆపరేషన్లు చేయించారు. కంటి చూపు పొందిన వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. గోపీకృష్ణను దీవిస్తున్నారు. పెద్దలందరికీ కూడా శస్త్రచికిత్స నిర్వహించుకొని శంకర ఐ హాస్పిటల్ హైదరాబాద్లో నిన్న సర్జరీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు అందరాకం రావడం జరిగింది. అక్కడ పూర్తిగా ఏదైతే కార్యక్రమం చేపట్టినామో అందరికి కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్స్ జరిగినాయి. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వారు పూర్తి సంతృప్తితో సంతోషంగా వాళ్ళకు జరిగిన మేలును ఇంకో నలుగురికి చెప్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాకు సహకరించి నా మిత్ర బృందానికి, మా రుద్ర టీం సభ్యులందరికీ, మీడియా మిత్రులకి, పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొన్న 300 పై చిలుకు అందరూ టెస్ట్లు అయితే నిర్వహించుకుంటే అందులో నుంచి 50 వరకు సర్జరీకి సెలెక్ట్ అయ్యారు. వివిధ కారణాల వల్ల షుగర్ ఇట్లా ఎక్కువ ఉండడం, బీపీ ఎక్కువ ఉండడం, కోకుంటే హార్ట్ ఫంక్షన్ ఇట్లా అని చెప్పేసి అన్నది కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఒక 15 మందిని పక్కకు పెట్టడం జరిగింది. కొంతమంది పెద్దలేమో రాలేకపోయారు. చివరిగా ఫైనల్గా మనకి 24 మందికి శస్త్రచికిత్స చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. పూర్తిగా ఉచితం అండి. ఇందులో ఒక్క రూపాయి కూడా మీకు వీళ్ళకి ఎవరికైనా ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. శంకర ఐ హాస్పిటల్ వాళ్ళు పూర్తి సేవ చేస్తున్నారు, ఉచిత సేవ చేస్తున్నారు. సర్వీసెస్ కూడా వస్తున్నాం, మేము ఫ్రీ చేస్తున్నాం కదా అన్న ఆ ఉద్దేశం కూడా కాదు. కార్పొరేట్ హాస్పిటల్లో ఎలా అయితే ఉంటుందో ట్రీట్మెంట్ అండ్ హాస్పిటాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనంటే పెద్దలందరూ కూడా ఇంతకుముందుకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి మనం పెద్దల్ని అడిగినాను, మీరు వాళ్ళ స్పందన తెలుసుకోవచ్చు. ఎందుకు పోయిండ్లు అక్కడికి ఏం తేడా ఉన్నది అని అంటే, మనము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ సర్వీసెస్ మనం తక్కువ చేయడం అని కాదు, కానీ పోతే వాళ్ళు వారం తిరగడం రావడము అంటే